వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి కొత్త ఆవకాయ పెట్టుకోవడానికి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళు మామిడికాయలు అయితే పంపించారు. ఆ మామిడికాయ ముక్కల వరకే చూపిస్తున్నాను కదా మీకు. నాకు చాలా ప్రాసెస్ అండి దానికన్నా ముందు జరిగింది. మామిడికాయలన్నీ కడిగేసి శుభ్రంగా ముక్కలు కట్ చేయించుకొని వచ్చాక మార్కెట్లో పంపించాను. అవి కట్ చేసి తీసుకొచ్చాక శుభ్రంగా పైన పొట్టు తీసి ఒక్కొక్క ముక్క తుడిసి పక్కన పెట్టాము. ఇంకా తర్వాత నాకు 2.5 కేజీ ముక్కలైనవి అనమాట. దానికి గొడ్డు కారం వచ్చేసి 3 కప్పులు వేసుకున్నాము. ఇది ఉప్పు, కళ్ళుప్పు మిక్సీ పట్టుకోవాలండి. సాల్ట్ అయితే వాడలేదు నేను. కళ్ళుప్పు మిక్సీ పట్టుకొని అది కూడా 3 గిద్దలు వేసుకున్నాను. ఆవాలు, మెంతుపిండి, మెంతులు విడిగా పట్టుకున్నాను, ఆవాలు విడిగా పట్టుకున్నాను. ఆవు పిండి కప్పున్నర, మెంతులు పావు కప్పు, అంటే మిక్సీకి వేసుకున్న పౌడర్ చెప్తున్నాను నేను. ఇంకా అలా అయితే వేసుకున్నాను నేను. ఇదిగోండి కప్పున్నర వేసేసాము ఆవు పిండి. పావు కప్పు అంటే అరకప్పు కూడా వేసుకోకూడదు, చేదు వచ్చేస్తుంది. కొంచెం పావు కప్పే వేసుకోవాలి మెంతిపిండి. ఇంక వేసుకొని ఈ కారం మిశ్రమాన్ని మొత్తం కలిసేలాగా ఉప్పు, ఆవు పిండి, మెంతిపిండి, కారం కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. ఉండలు లేకుండా, ఉండలేము ఉండవు కానీ అలా మొత్తం తిప్పుకోవాలన్నమాట. ఇది మొత్తం తిప్పుకున్నాక మన ఆవకాయ ముక్కలన్నీ శుభ్రంగా ఆరబెట్టుకున్నాం కదా. చాలా టైం పట్టిందండి ఆవకాయ ముక్కలు అయితే. ఒక్కొక్క ముక్క తుడవాలి కదా. దానికి స్పూన్ తీసుకొని పైన పొట్టులాగా ఉంటుంది ముక్క పైన, అదంతా కూడా తీసామన్నమాట. ఇంకా అదంతా తీసి అవన్నీ ముక్క తుడుచుకొని పెట్టుకోవాలి. ఆవకాయ పచ్చడి పెట్టుకున్నప్పుడల్లా పని ఉంటుంది కానీ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకా ఆవకాయ ముక్కలన్నీ ఒక టబ్బులో వేసేసుకొని చక్కగా ఇదిగోండి మనం ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, ఆ కారం వేసేసుకొని చక్కగా తిప్పేసుకోవాలి. నేను ప్రతి సంవత్సరం మేలో అయితే పెడతానండి 4 కేజీల దాకా తెచ్చుకొని. ఈసారి ముందే చెట్టుకాయలు అని చెప్పి ఇచ్చారు కదా, ఆ కాయలు పెట్టేసుకున్నాను. ఇంకా చిన్నుల్లిపాయలు కూడా గర్భాలు ఒలుసుకోవాలి, పొట్టు ఒలిసి పెట్టుకోవాలన్నమాట. కొన్ని అయితే ఇలా వేసుకోవాలి. కొన్ని చిన్నుల్లిపాయలు మిక్సీలో కచ్చేపచ్చిగా, మెత్తగా పట్టొద్దు, కచ్చేపచ్చిగా పట్టేసి పచ్చడిలో వేస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట. నేను అలాగే కొన్ని వేసాను, కాకపోతే అది వీడియో మిస్ అయిందనమాట. నేను వీడియో తీయలేదు ఆ టైంలో. వేసేటప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చి గబక్కన వేసేసాము దీంట్లో. అది మాత్రం మీరు కచ్చేపచ్చిగా పట్టుకొని వేసుకోండి, చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇంకా అలా కొన్ని చిన్నుల్లిపాయలు అలా వేసాము, మామూలు కొన్ని చిన్నుల్లిపాయలు అయితే ఇలా వేసాము. చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే శనగ నూనె వాడుతున్నానండి ఇక్కడ. మీరు పప్పు నూనె, నువ్వు పప్పు నూనె వాడుకుంటే అదైనా వాడుకోవచ్చు. ఇదిగోండి శనగ నూనె నేను వేసుకునేది. ఇంకా చూడండి దానికి సరిపడా నూనె మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే మనము పచ్చడి తిప్పుతూ ఉంటాం కదా 5 రోజులు, అప్పుడు ఆయిల్ అయితే పైకి వస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఎక్కువ ముందు రోజే పోసుకోవద్దు మీరు, ఫస్ట్ డేనే ఆయిల్ అనేది. ఇంక ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఆ కారానికి సరిపడా పోసుకొని తిప్పుకుంటూ ఉండాలి పచ్చడిని. పచ్చడి అంతా తిప్పుకుంటూ ఆయిల్ వేసుకోవాలి. మీరు చెయ్యి పెట్టగలేమో అనుకుంటే గంటైనా పెట్టుకొని తిప్పుకొని అలా ఆయిల్ వేసుకుంటూ తిప్పుతూ ఉండండి. కారం అంతా కలవాలన్నమాట. ఆ ముక్కలు మొత్తానికి కారము, ఆయిల్ అన్నీ పట్టాలి. అలా చేతితో తిప్పుకుంటేనే చాలా బాగుంటుంది అన్నమాట పచ్చళ్ళు అనేది. ఇంకా అలా అయితే బాగా తిప్పేసుకొని పెట్టేసుకున్నాము. ఇంకా దీన్నైతే శుభ్రంగా ఒక 5 రోజులు అయితే రోజు ఉదయం సాయంత్రం తిప్పుకోవాలన్నమాట ఈ పచ్చడిని. అలా టబ్బులో మనం పెట్టిన దాంట్లోనే ఉంచేసుకోవాలి. ఇదిగోండి ఇలా వచ్చింది నాకు. మీరందరూ కూడా ఆవకాయ పచ్చడి పెట్టుకున్నారా, స్టార్ట్ చేశారా కొత్త ఆవకాయ? నాకైతే కామెంట్ చేయండి. నేనైతే కొంచెం ముక్కలతో 2 కేజీలతో నేనైతే స్టార్ట్ చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఎంతమంది అయితే పెట్టుకున్నారో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి ఇదంతా కూడా ఇలా అనుకొని మూత అయితే పెట్టేసేయాలి. ఈ మూత పెట్టేశాక నేను మార్నింగ్ చూపిస్తాను చూడండి. ఆయిల్ అంతా ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. ఇంకా మీరు 5 రోజులు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి.